అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ వీడియో, సో నాకైతే చాలా మెయిల్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళకి సెలెక్షన్ మెయిల్ కానీ రిజెక్టెడ్ మెయిల్ కానీ ఏది రావట్లేదు. సో అప్డేట్స్ ఏది రావట్లేదు ఎసెన్షియర్ నుంచి. లైక్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కానీ ఆన్ బోర్డింగ్ డేట్స్ ఇలా ఏది కమ్యూనికేట్ అవ్వట్లేదు అనేసి నాకైతే చాలా మెయిల్స్ వచ్చాయన్నమాట. అండ్ ఆల్సో నా ఎవ్రీ వీడియో కింద మీరు కమెంట్స్ చూసుకుంటే అన్నీ అవే ఉంటుంది. సో వాళ్ళకి ఏది అప్డేట్ రావట్లేదు ఏంటి అనేసి. సో ఎందుకు అప్డేట్ రావట్లేదు అండ్ ఏం చేస్తే మనకు అప్డేట్ అనేది ఎసెన్షియర్ నుంచి వస్తుంది అనేది ఈ వీడియోలో చూస్తాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో చాలామంది లైక్ డిసెంబర్లో, అక్టోబర్లో, లాస్ట్ ఇయర్ డిసెంబర్, నవంబర్ ఆ టైంలో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్కి ఇంతవరకు మీకు లైక్ మెయిల్స్ అయితే రావట్లేదు అని చెప్తున్నారు కదా. సో ఆల్రెడీ ఫిబ్రవరి వరకు అయితే ఫిబ్రవరిలో ఆన్ బోర్డింగ్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అయితే మెయిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఒకవేళ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మేబీ ఆఫ్టర్ మార్చ్ ఆర్ మార్చ్లో కానీ మనకైతే అప్డేట్స్ అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే ఫిబ్రవరి వరకు మొత్తం ఆన్ బోర్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఈరోజు మనం మార్చ్లో ఎంటర్ అయినాం కాబట్టి మేబీ ఈ మంత్లో మీకు ఆన్ బోర్డింగ్ మెయిల్స్ అనేది రావచ్చు అనమాట. ఒకవేళ మీకు అప్పటికే ఆన్ బోర్డింగ్ మెయిల్స్ అనేది రాకపోతే మీరైతే టెక్ టీంలో నుంచి టికెట్ అయితే రేస్ చేయొచ్చు అనమాట. సో మీరు టికెట్ రేస్ చేసిన తర్వాత సో ఆ సపోర్ట్ టీమ్ అనేవాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు మెయిల్స్లో. సో ఆ రిప్లై బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మీ ప్రొఫైల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుందా లేదా, ఆర్ మీరు రిజెక్షన్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో నాకు తెలిసిన కొన్ని క్యాండిడేట్స్కి అయితే వాళ్ళు ఇలానే చేశారనమాట. ఎసెన్షియర్ పోర్టల్కి వెళ్ళి సో అక్కడైతే సపోర్ట్ టీం నుంచి టికెట్ అయితే రేస్ చేశారు. సో ఆ టికెట్కి వాళ్ళకి వచ్చిన రిప్లైస్ గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ఆ రిప్లైలోనే మనకు అర్థమైపోతుంది అనమాట లైక్ మనం హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అనేసి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట లైక్ మా కొలిక్కి వచ్చిన సపోర్ట్ టీం నుంచి వాళ్ళకి ఏం రిప్లై వచ్చింది అనేసి. సో మీరు ఇక్కడ చూస్తే లైక్ ఈ మెయిల్లో ఏమైతే అంటే ఇది సపోర్ట్ టీం నుంచి వచ్చిన రిప్లై అనమాట. సో వాళ్ళు లైక్ ఈ క్యాండిడేట్కి అయితే సెలక్షన్ మెయిల్ కానీ రిజెక్షన్ మెయిల్ కానీ ఏది రాలేదన్నమాట. సో తనైతే ఏమైనా సపోర్ట్ టీంకి మెయిల్ చేశాడు. సో సపోర్ట్ టీంకి మెయిల్ చేసిన తర్వాత సపోర్ట్ టీం నుంచి వచ్చిన రిప్లై ఇదనమాట. సో డియర్ క్యాండిడేట్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎసెన్షియర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. యాజ్ పర్ అవర్ రికార్డ్స్ యూ హ్యావ్ అటెండెడ్ ది interview. We are in process of reviewing the interview results and shall get back to you with the outcome soon. సో ఈ మెయిల్లో మనకు అర్థమైంది ఏంటి అంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ మన ప్రొఫైల్ని రివ్యూ చేస్తున్నారనమాట. లైక్ ఏంటి, ఎలా ఉంది, లైక్ టోటల్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో ప్రాసెస్లోనే ఉంది. ఒకవేళ ప్రాసెస్ అంతా అయిపోయి లైక్ రిజెక్టెడ్ ఆర్ సెలెక్టెడ్ అనే కన్క్లూషన్కి వాళ్ళు వచ్చినట్టయితే మీకు ఈ రిప్లై అయితే వచ్చేది కాదు. సో ప్రాసెస్లో ఉంది కాబట్టి మీకు ఈ రిప్లై అయితే వచ్చిందనమాట. సో ఈ రిప్లైని కానీ మీకు సపోర్ట్ టీం నుంచి వస్తుంది అంటే మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు లైక్ త్వరలో మీకు రిజెక్షన్ ఆర్ సెలెక్షన్ మెయిల్ వస్తుంది అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా మీరు రిజెక్టెడా సెలెక్టెడా అని చెప్పలేదు, బట్ స్టిల్ మీ ప్రొఫైల్ అనేది వాళ్ళు రివ్యూ చేస్తున్నారు అని అర్థమవుతుంది. సో ఇలాంటి రిప్లై మీకు వచ్చింది సపోర్ట్ టీం నుంచి అంటే సో మీరైతే హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. త్వరలో మీకు సెలెక్షన్ ఆర్ రిజెక్షన్ మెయిల్స్ వస్తుంది అని చెప్పేసి. సో ఇది వచ్చి ఇంకొక కైండ్ ఆఫ్ రిప్లై అనమాట. నేను ఇంతకుముందు చూపించిన రిప్లై అయితే అందరికీ సేమ్ రిప్లై వస్తుంది అనేసి ప్రొఫైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు లైక్ మైండ్ఫుల్గానే మనకు ఆ రిప్లై అనేది పంపిస్తారు. సో సేమ్ రిప్లై అందరికి వస్తుందని కాదు, బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో వాళ్ళు రివ్యూ చేసినంత వరకు మీ ప్రొఫైల్ ఎంతవరకు ఉంది అనేసి దాన్ని బట్టి సపోర్ట్ టీం నుంచి మనకు రిప్లై వస్తుంది అనమాట. సో ఇది ఇంకొక క్యాండిడేట్కి వచ్చిన రిప్లై అనమాట. ఏంటి అంటే డియర్ క్యాండిడేట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ ఏ కెరియర్ విత్ Accenture. After careful evaluation of your candidature, we regret to inform you that we will not be able to proceed with your candidature since your profile does not meet our eligibility criteria. However, we do encourage you to apply for other suitable roles. All the best for your future endeavors. So ఈ రిప్లై చూసిన తర్వాత సో క్లియర్గా ఉంది లైక్ మనం రిజెక్ట్ అయినాము అని చెప్పేసి. ఎందుకంటే వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ. సో ఏ రిప్లై అయినా దాంతో స్టార్ట్ అవుతుంది అంటే సో అది ఒక రిజెక్షన్ రిప్లై అనేసి మనం అనుకోవాలి. సో ఇలాంటి రిప్లై వచ్చిన వాళ్ళందరూ హోప్స్ వదులుకోవడం బెస్ట్. ఎందుకంటే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసేసారు మనమైతే రిజెక్ట్ అయిపోయినాము అని చెప్పేసి.
నేను ఇంతకుముందు చూపించిన ఈ రిప్లైకి ఇద్దరు కానీ సేమ్ క్వశ్చన్ అయితే రేస్ చేశారనమాట టికెట్లో. కానీ వచ్చిన ఆన్సర్స్ మాత్రం డిఫరెంట్. సో అదే నేను చెప్తున్నది, ఒకరికి వచ్చిన రిప్లై ప్రతి ఒక్కరికి రాదనమాట. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ అండ్ వాళ్ళ రివ్యూ ఎంతవరకు అయింది అనే దాన్ని బట్టి మీకైతే రిప్లైస్ వస్తుంది. సో ఇలా మనకు మెయిల్స్ వచ్చిన తర్వాత సో డిస్కరేజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో దేర్ ఆర్ లాట్ మెనీ కంపెనీస్ అవుట్ సైడ్. ఎంఎన్సీ కంపెనీస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో ప్రతిదానికి మనం అప్లై చేస్తూ ఉండొచ్చు. సో యాక్సెంచర్ ఈస్ నాట్ ది ఎండ్. సో చాలా కంపెనీస్ అయితే ఉంటుంది. సో రిజెక్షన్ మెయిల్ వస్తే మీరు ఏం వరీ అవ్వకండి. సో మీకు ప్రీవియస్లో రిప్లైస్ ఇలాంటివి వచ్చింది అంటే సో మీకు హోప్ పెట్టుకోవచ్చు అనమాట. లైక్ మీకు సూన్ మీకు ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే వాళ్ళు ఇస్తారు, సెలెక్టెడా రిజెక్టెడా అనే హోప్ అయితే మీకు ఉంటుంది. బట్ ఇప్పుడు చూపించిన రిప్లై మీకు వచ్చింది అంటే జస్ట్ మీరు ఇంకా స్టాప్ చేసేసండి వెయిట్ చేయడం అయితే. సో ఇట్ ఈస్ ఎ క్లియర్ రిజెక్షన్. సో ఇలా మనము లైక్ టెక్ టీమ్ ఆర్ సపోర్ట్ టీమ్కి మనం మెయిల్స్ చేస్తే సో మనకు త్వరగా రిప్లై ఆర్ అప్డేట్స్ రావడం జరుగుతుందన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ మీరు సపోర్ట్ టీమ్ నుంచి టికెట్స్ రేస్ చేసి మీరు ఇలా అయితే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై తీసుకోవచ్చు అనమాట. సో ఎలా మనం టికెట్స్ రేస్ చేయాలి అనేది చూద్దాము. సో టికెట్స్ రేస్ చేయడం అనేది చాలా సింపుల్ థింగ్ అనమాట. సో నేను ఇక్కడైతే మీకు స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో మీరు ఫస్ట్ అయితే పోర్టల్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన వెంటనే మీకు సపోర్ట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సపోర్ట్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు సెలెక్ట్ కేటగిరీ అని ఉంటుంది. సో ఆ కేటగిరీలో మీకు చాలా ఆప్షన్స్ చూపిస్తాయి అనమాట. లైక్ ఇంటర్వ్యూ గురించి అడుగుతున్నారా లేకపోతే అసెస్మెంట్ గురించా అనేసి, ఈ టికెట్ ఏ కేటగిరీకి సంబంధించి అనేది. సో మీరు అక్కడ ఇంటర్వ్యూ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు క్వెరీ సెలెక్ట్ చేసుకోమనేసి ఆప్షన్స్ చూపిస్తారు. సో చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది. సో మనం అప్డేట్స్ గురించి అడుగుతున్నాం కాబట్టి సో ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు క్లిక్ ఆన్ రైజ్ టికెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ మనం దాన్ని క్లిక్ చేస్తే మనకు టికెట్ అనేది రైజ్ అయిపోతుంది. సో ఇలా మనం టికెట్ అయితే రైజ్ చేస్తాము. సో రైజ్ చేసిన ఒక 2-3 డేస్లోనే మనకైతే రిప్లై వస్తుంది, ఆర్ సేమ్ డే కూడా రావచ్చు అనమాట. సో రిప్లై వచ్చిన తర్వాత మీకు ఏ కైండ్ ఆఫ్ రిప్లై వస్తుంది అనేసి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీ ప్రొఫైల్ అనేది వాళ్ళు రిజెక్ట్ చేశారా సెలెక్ట్ చేశారా అనేది. సో ఇలా ఉంటుందన్నమాట. సో మీరు లైక్ చాలామందిని చూస్తున్నాను డిసెంబర్ నుంచి అక్టోబర్ నుంచి ఇలా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారనమాట క్యాండిడేట్స్. సో మీరు అంత లాంగ్ వెయిట్ చేయడం అనేది వర్త్ కాదు. సో జస్ట్ మీరు లైక్ టెక్ టీమ్ నుంచి క్వెరీ అయితే రేస్ చేయండి. మీకు త్వరగా అప్డేట్ వస్తే ఓకే, బట్ మీకు ఇంకా లేట్ అవుతుంది అంటే ప్లీజ్ మీరైతే హోప్స్ అయితే పెట్టుకోవద్దు. మీరు చాలా కంపెనీస్కి అయితే ట్రై చేయండి. సో మీరు ఇన్ని డేస్ వెయిట్ చేసిన తర్వాత రిజెక్ట్ హోప్ మీరైతే రిజెక్ట్ అవ్వకూడదు. సో ఒకవేళ రిజెక్ట్ అయితే సో ఇన్ని డేస్ మనం వెయిట్ చేసింది వేస్ట్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు అన్ని కంపెనీస్కి ట్రై చేయండి. సో అది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. సో మీకు ఈ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంది అంటే ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నా మెయిల్ ఐడి కూడా నేను మెన్షన్ చేస్తాను. సో మీరు కానీ నాకు మెయిల్ చేస్తే సో నేను ఆ మెయిల్కి అయితే రిప్లై ఇస్తాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.